హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లాట్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను దేవుని కృపను బట్టి. ఆ, అందరూ లెగిసారా? క్రైస్తవులైన వారు బైబిల్ చదువుకున్నారా? ప్రేయర్ చేసుకున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆ, నేను ఇలా నా దినచర్య స్టార్ట్ చేస్తాను కదా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుతానండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలండి. ఇక్కడ ఉంది కదా, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించునని, ఇంకా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఓదార్చుటకును అని వాక్యం సెలవిస్తుంది కదండి. సో ఎవరైతే ఏ బాధతో వేదనతో ఉంటారో, సో మనకు తెలియదండి అది, కానీ దేవుడు కొందరిని వాడుకొని వాళ్ళలో దేవుని అభిషేకాన్ని ఉంచి ఇతరుల మనసులో ఏమనుకుంటున్నారో మనుషులకైతే అర్థం కాదండి. ఇహలోక సంబంధమైన మనుషులకు అర్థం కాదు. ఒకరి మనసులో ఏముందో గ్రహించాలంటే అది ఆత్మ సంబంధి అయిన వానికి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఉంది కదా, సో సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకని. సో దేవుడు మనము ఏ దుఃఖంలో వేదనలో ఉంటామో ఆ టైంలోనే కొందరి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుని అభిషేకము మనుషుల్లో పెట్టి దేవుడు మాట్లాడతాడు. దేవుడే డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడాడు, కానీ కొన్నిసార్లు దైవజనుల్ని అభిషేకించి దేవుడు మనతో మాట్లాడతాడండి. అందుకనే ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మీతో కూడా మాట్లాడినట్లయితే సో కామెంట్ చేయండి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఎన్నిక లేని ప్రభా, నన్ను బైబిల్ చదవడానికి మీరు కృపనిచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. అయా, నేను ఏదో వాక్యం చదవాలనుకున్నాను, కానీ ప్రభా మీరు నాతో మాట్లాడి ప్రభా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నుంచి మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఎవరు ఏ బాధతో వేదనతో దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో విడిపించమని అడుగుతున్నాను తండ్రి. సమస్త బాధలు మీరు తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. 6 బాధలు కలిగినను నువ్వు విడిపించే దేవుడవు తండ్రి. అయా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, దుఃఖములో ప్రతిగా పూదండను ఇచ్చే దేవుడవు ప్రభా. అట్టి కృప సహాయం నాకును మాకును దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో తండ్రి, వారందరి హృదయాల్లో సంతోషం సమాధానం దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అప్పులతో ఉన్న వారిని విడిపించండి ప్రభా. గర్భం లేని బిడ్డలకు గర్భం తెరవండి ప్రభా. గర్భంతో ఉన్న వారికి మంచి డెలివరీ దయచేయండి ప్రభా. తల్లికి బిడ్డకు మంచి క్షేమం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎంతమంది ప్రభా జాబ్ లేకుండా ఉన్నారో ఏసునామముల వరకు మంచి జాబ్ వచ్చును గాక. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా, ఎంతమంది నీ సేవలో ఉన్నారో తనని సేవకులను అభిషేకించి బహుబలంగా వాడుకోనండి ప్రభా. సేవకులను మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పిల్లలను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరు తన అనారోగ్యంగా
కింద మంచం మీద పడి ఉన్నారో యేసుక్రీస్తు నామంలో ప్రభా అయా నీ అభిషేకం వారిపై దిగి స్వస్థత పొందుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు స్తోత్రాలు, వందనాలు. నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసుకొనమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమంటున్నావు తండ్రి. మా దేశ రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి కంచె కాపుదల నాకును మాకును దయచేయమని. అయ్యా ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో నా తప్పు క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ మరి ముఖ్యంగా మా సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.